భయపడక మరియా, నీవు దేవుని కృప పొందితివి. నీవు గర్భవతివై సర్వోన్నతుని కుమారుని కందువు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఆ శిశువు పరిశుద్ధుడై ఉండును. ఇది ఎలా సాధ్యం? నాకు నిశ్చితార్థం మాత్రమే అయింది, ఇంకా వివాహం కాలేదు. నీ బంధువు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో గర్భం దాల్చింది. గొడ్రాలని పిలువబడిన ఆమె ఇప్పుడు 6వ నెలలో ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ మాటలు నా హృదయంలో లోతుగా నాటుకుపోయాయి లూకా. ఆ క్షణంలో నేను ప్రభువు సేవకురాల్ని, నీ మాట ప్రకారమే నాకు జరుగును కాక. వెలుగు తగ్గిన తర్వాత ఏమైంది? రోజులు గడిచే కొద్దీ నా శరీరంలో ఏదో మారుతున్నట్లు నాకు అనిపించింది. నేను ఆ సంగతిని అమ్మా నాన్నలకు చెప్పాను. వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వారి కళ్ళలో భయం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపించాయి. ఊళ్ళో వాళ్ళంతా గమనించడం ప్రారంభించారు. నన్ను భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. మరి యోసేపు? అతనికి ఈ విషయం చెప్పినప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని మనసు అయోమయంతో, నొప్పితో, బాధతో నిండిపోయాయి. మరి యోసేపు వెళ్ళిన తర్వాత ఏమైంది మరియమ్మ? మరియా గర్భవతి. అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఆమెను పెళ్లి చేసుకోలేను. ఆమె నెమ్మదిగా దూరంగా ఉంచుతాను. యోసేపు నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు గ్రామస్తులు నన్ను అంగీకరించరని నాకు స్పష్టంగా అర్థమైంది. నజరేతులో నేను ఒంటరిదానినైపోయాను. ఆ రాత్రి నేను ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి దేవుడు చేస్తున్న కార్యాన్ని ధృవీకరించగల వ్యక్తి నాకు అవసరం. ఎలిజబెత్ని చూడటానికి వెళ్తున్నాను. ఆమె కూడా గర్భము